హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ నియో. ఈ రోజు వీడియోలో మనం ఆన్లైన్లో మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలనేది నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒక వెబ్సైట్ యూజ్ చేసి మనం ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనేది నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి కదా, మనీ ఎర్న్ చేసుకునే యాప్స్ కానీ లేదంటే వెబ్సైట్స్ కానీ. అలా కొన్ని జెన్యున్గా ఉండకపోవచ్చు. నేను చెప్పే యాప్ మాత్రం లేదంటే వెబ్సైట్ మాత్రం చాలా జెన్యున్గా ఉంటుంది. మనీ 100% వస్తాయన్నమాట. మీరు కొంచెం కష్టపడితే చాలు మీరు మనీ అనేది గెయిన్ చేయొచ్చు. మరి అది ఏ విధంగా చేయాలనేది నేను డీటెయిల్ అయితే వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే నేను ల్యాప్టాప్ స్క్రీన్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీని గురించి మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మానిటైజ్ డీల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేయండి. మానిటైజ్ డీల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అని అడుగుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా జాయిన్ అవుతున్నట్టే సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను మీకు చూపించడం కోసం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాను, కానీ మీకు చూపించడానికి కోసం నేను సైన్ అప్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయాలనేది మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయితే మీకు సక్సెస్ఫుల్గా మీకు సైన్ అప్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు సైన్ ఇన్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సైన్ ఇన్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు సైన్ ఇన్ అయ్యి మీరు ప్రొడక్ట్స్ అయితే ప్రమోట్ చేయడానికి అక్కడ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఫిల్ ద బిలో ఫామ్ టు క్రియేట్ ఏ న్యూ అకౌంట్. ఓకే, న్యూ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, దీని కింద ఇక్కడ కంపెనీ కానీ లేదంటే ఛానల్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ నేమ్ కానీ అడుగుతుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీ నేమ్ అన్నీ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఏదైనా కంపెనీ ఉంటే కంపెనీ నేమ్ అన్నీ ఇవ్వచ్చు, లేదంటే ఓకే మీ ఛానల్ లేదంటే యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే ఛానల్ కానీ ఉంటే కనుక ఇక్కడైతే ఇవ్వచ్చు. ఓకే, యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే టెలిగ్రామ్ ఛానల్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ యువర్ నేమ్ అండ్ అదేవిధంగా ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి రిజిస్టర్ అని పైన క్లిక్ చేయండి. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం లాగిన్ చేయాలి. లాగిన్ చేయాలంటే సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడి అంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు చూజ్ చేసుకున్న పాస్వర్డ్ అనేది దీంట్లో ఎంటర్ చేయాలి. ఓకే, నేను దీని గురించి నా మెయిల్ ఐడి అయితే టైప్ చేస్తున్నాను. ఈ విధంగా మన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. చూడండి, కింద మీకు జస్ట్ చూపించడానికి కోసం నేను ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఏ విధంగా ఉంటుంది అనేది డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, డాష్ బోర్డ్ ఇది. ఓకే, మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అనేది ప్రమోట్ చేయాలి. మరి ఏ విధంగా ప్రమోట్ చేయాలనేది నేను డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఆఫర్స్ అని ఉంది కదా, ఈ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ప్రమోట్ చేయాలని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆఫర్స్ అని ఉంది కదా, ఆఫర్స్ 80 ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ 80 ఆఫర్స్ అంటే జనరల్గా మనకు తెలిసిన ఆఫర్స్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనం ఓకే డీటెయిల్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని బ్యాంక్స్ అయితే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా పర్సనల్ లోన్స్ సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా హోస్టింగ్ సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఓకే, దీంట్లో మీరు దేంట్లోనైతే ఎక్స్పర్టో దానికి సంబంధించిన ప్రమోషన్ అయితే మీరు చేయండి. చేస్తే మీకు అమౌంట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్రెడిట్ కార్డు గురించి నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఎవరికైనా లింక్ పంపించాలనుకుంటున్నాను. లింక్ పంపిస్తే వాళ్ళు దీని నుంచి మన లింక్ నుంచి ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని క్రెడిట్ కార్డు వాళ్ళకి వచ్చినట్టయితే మీకు 3500 అనేది పేఅవుట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మెన్షన్ చేశాడండి. ఓకే, దీని నుంచి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని
మన ఫ్రెండ్స్కి కానీ లేదంటే రిలేటివ్స్కి కానీ లేదంటే మన వెబ్సైట్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ లేదంటే టెలిగ్రామ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి లేదంటే రిలేటివ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ లింక్ని కాపీ చేయండి. కాపీ చేసుకొని డైరెక్ట్ వాళ్ళకి పేస్ట్ చేసి వాళ్ళకి పంపించండి. పంపిస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాళ్ళు ఇన్ కేస్ నచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు కార్ తీసుకున్నట్టయితే మీకు 3500 పేఅవుట్ అనేది రావడం జరుగుతుంది. అంటే అప్రాక్స్గా మీరు ఒక 10 చేసినా కానీ 10 మంత్లో ఒక 10 ప్రమోట్ చేసినా కానీ సక్సెస్ఫుల్ అయిపోతే మీకు దాదాపుగా 35,000 అనేది మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ. ఏజ్ అండ్ జెండర్ టార్గెటింగ్ ఎవరు అంటే 27 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఇన్కమ్ 6 lakhs అండ్ అబోవ్ ఉండాలి. సివిల్ స్కోర్ 750 ఇలా ఉండాలి. కొన్ని పారామీటర్స్ అయితే దీనికి ఉంటాయి. ఓకే, మీరు పంపించిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి చూపించడం జరుగుతుంది ఇవన్నీ. ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళకి క్రెడిట్ కార్డ్ వస్తుంది. లేదంటే మీరు ఇంకా ఇది కాకుండా వేరేవి కూడా మీరు ప్రమోట్ అయితే చేయొచ్చు. ఓకే, ఇలా కాపీ చేసుకొని వాళ్ళకి జస్ట్ పేస్ట్ చేసి వాళ్ళని పర్చేజ్ చేయడం కానీ లేదంటే రిజిస్టర్ అవ్వడం కానీ ఇలా చేయమని చెప్పాలి. నెక్స్ట్ మళ్ళీ ఆఫర్స్లోకి వచ్చేసినట్టయితే ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయి. దీంట్లో మీకు నచ్చిన ఆఫర్స్ని ఇట్లా చూజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్ ఉంది, ఏవిజే యాంటీవైరస్ ఉంది. మొబైల్ సరిగా పనిచేయకపోయినా లేదంటే హ్యాంగ్ అవుతున్నా అని అలాంటప్పుడు మంచి యాంటీవైరస్ యూజ్ చేయమని చెప్పడం కానీ ఇలాంటివి ఇలా చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫ్లాట్ 680 రూపీస్ పేఅవుట్ మనకి వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తే వస్తుందంటే ఓకే, ఆఫర్ డీటెయిల్స్ ఇచ్చాడు, క్యాంపెయిన్ టర్మ్స్ అండ్ ఓకే, పేఅవుట్ ఈజ్ అప్లికేబుల్ ఆన్ ఆర్డర్స్ ఫ్రమ్ వెబ్ అండ్ మొబైల్ వెబ్. ఓకే, ట్రాకింగ్ ఆఫ్ ఆర్డర్స్ ఈజ్ ఇన్స్టాంట్. ఓకే, పేఅవుట్ ఎంత వస్తుంది? ఓకే, 680 రూపీస్ అనేది మనకి రావడం జరుగుతుంది. యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వస్తుంది అనమాట. ఈ విధంగా మనం మనీ అనేది గెయిన్ చేసుకోవచ్చు, చాలా గెయిన్ చేయొచ్చు. మరి ఎక్కడ ప్రమోట్ చేయొచ్చు అంటే మనం వెబ్సైట్లో మనం ఒక వెబ్సైట్ బ్లాగర్ కానీ లేదంటే వర్డ్ ప్రెస్ కానీ ఇలా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనం దాంట్లో ఒక ఆర్టికల్ రూపంలో రాసి బెస్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి, ఉన్నాయి కదా, ఇవి క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన మీరు ఒకవేళ ప్రమోట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏమేమి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా ఒక ఆర్టికల్ అయితే రాయండి. రాసిన తర్వాత వాటి కింద వీటి లింక్స్ ఉంటాయి కదా, ఈ లింక్స్ అక్కడ కింద మెన్షన్ చేస్తే మీకు ఒకవేళ ఆర్టికల్ మంచి ర్యాంక్ అయింది అనుకోండి, దాని నుంచి వాళ్ళు పర్చేజ్ చేస్తే మీకు కమిషన్ అనేది పేఅవుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఒక మంచి జెన్యున్ వెబ్సైట్ ఇది. మీరు ఒకవేళ మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీరు అంటే చాలా ఎంత ఈజీగా ఏం రాదు, కొంచెం కష్టపడాలి. కష్టపడితే మాత్రం మీకు ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐడిఎఫ్సి ఉంది, అదేవిధంగా ఎస్బీఐ కార్డు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఎస్బీఐ కార్డ్ ఇంట్రెస్ట్ ఉందని అన్నారనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ లింక్ని కాపీ చేసుకొని అదేవిధంగా అక్కడ మీరు వాళ్ళకి అంటే పంపించినట్టయితే వాళ్ళు దాని నుంచి ఆ లింక్ నుంచి ఓపెన్ చేసి వాళ్ళు రిజిస్టర్ అయినట్టయితే మీకు ఆ పేఅవుట్ 2100 పేఅవుట్ అయితే మీకు వస్తుందన్నమాట. ఈ విధంగా చాలా ఆఫర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంట్లో మీకు ఏ ఆఫర్ మీకు బెస్ట్ అనిపిస్తుందో ఆ ఆఫర్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆఫర్ గురించి ఓకే మీరు లింక్ అయితే పంపించి మీరు మన మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కన్వర్షన్ రిపోర్ట్ ఉంది కదా, కన్వర్షన్ రిపోర్ట్లో మనకి మనం ఎవరెవరికి ఎంత అంటే లింక్స్ ఎవరెవరికి పంపించాం, వాళ్ళు పంపించిన లింకుల నుంచి వాళ్ళు పర్చేజ్ చేసుకున్నారా లేదంటే రిజిస్టర్ అయ్యారా అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా మనకి చూపిస్తుంది. ఇక్కడ కన్వర్షన్స్, పేఅవుట్, సేల్ అంటే టాప్ పర్ఫార్మింగ్ ఏదేది అంటే దేనికి ఎక్కువ రీచ్ వచ్చింది అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. ఈ క్యాంపెయిన్ రిపోర్ట్ కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా క్లిక్ రిపోర్ట్ అంటే కూడా రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ మనకి మల్టీ లింక్ కన్వర్టర్ అనేది మనకు ఎక్కువ యూజింగ్ కాదు, అంటే చాలా లింక్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన అన్ని లింక్స్ ఒకటేసారి ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ కన్వర్ట్ అంటే లింక్స్ అనేవి మళ్ళీ జనరేట్ అవుతాయి అన్నమాట. ఇది పెద్దగా యూజింగ్ కాదు. అదేవిధంగా బిట్లీ, టెలిగ్రామ్ వీటిని లింక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ విత్డ్రా ఉంది కదా, ఈ విత్డ్రా దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి, ఇక్కడ విత్డ్రాకి సంబంధించిన 0 ఉంది, అంటే పేఅవుట్ నాకు రిలీజ్ కావాల్సిన 0 ఉంది. ఇక్కడ మినిమం వచ్చేసి మనకి 250 అండ్ అబోవ్ ఉంటే మనం రీడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మరి ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలంటే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ బ్యాంక్ అని ఉంది కదా,
ఓకే, అకౌంట్ హోల్డర్ ఫుల్ నేమ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయండి. మీకు అక్కడ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇన్వాయిస్ అంటే మీకు పేమెంట్ ఎప్పుడెప్పుడు వచ్చింది, ఎంత వచ్చింది అనేది, ఏ డేట్కి వచ్చింది అనేది డీటెయిల్గా ఉంటుంది. ఓకే, దీన్ని చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడప్పుడు. ఓకే, ఈ విధంగా మీరు దీని నుంచి అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 100% జెన్యున్ వెబ్సైట్. దీని నుంచి మీరు మనీ అయితే 100% ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఇక మీరు అంటే ఏ విధంగా కష్టపడి అంటే ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకుంటారనేది అది మీ టాలెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి. ఓకే అండి, ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. ఇదండి ఈరోజుకి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.